Welcome back again. This is Videy. You watch VDedic YouTube channel. Guys, ఇది ఇంకొక పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో వన్ ఆఫ్ ది టాప్ యూఎస్ బేస్డ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కంపెనీకి సపోర్ట్ చేసిన కంపెనీ అయినా మనకి గెనియా అనే కంపెనీ నుంచి ఒక ఎక్సలెంట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఇన్వాయిస్ స్పెషలిస్ట్ అనే రోల్కి ప్రజెంట్ అయితే హైరింగ్ చేస్తున్నారు. మీరు 12th పాస్ అయినా, డిప్లొమా చేసినా, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా పర్వాలేదు, లేకపోతే మీకు బిల్లింగ్లోని నెక్స్ట్ డేటా ఎంట్రీలోని కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ అయినా పర్వాలేదు, మీరు ఈ పర్టికులర్ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, మంచి అప్డేట్. సో ఇన్వాయిస్ స్పెషలిస్ట్, సో వీళ్ళకి ఒక ప్రోడక్ట్ ఉంటుందన్నమాట. సో యూఎస్ బేస్డ్ కంపెనీది. ఆ ప్రోడక్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి, సో కార్పొరేట్ ఆర్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్ని కూడా డిజైన్ చేస్తుంటారు కదా, దానికి చెప్పాలంటే మనకి పవర్ కనెక్షన్స్ ఇస్తుంటారు. ఆ పవర్ని ప్రాపర్గా మెజర్ చేయడం కోసం వీళ్ళు ఒక ఎక్విప్మెంట్ అయితే డిజైన్ చేస్తారన్నమాట. సో వాళ్ళకి సబ్మీటర్ రీడింగ్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తుంటుంది, దాన్ని బట్టి బిల్లింగ్స్ జనరేట్ అవుతుంటాయి అన్నమాట. ఓకే, సో పవర్కి రిలేటెడ్గా. ఓకే, సో ఈ యొక్క కంపెనీ మనకి గెనియా. సో గెనియా కంపెనీ గురించి ప్రాపర్గా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు, నేను కూడా మీకు చూపిస్తాను. సో ఆ యొక్క కంపెనీ నుంచి మనకి ఇన్వాయిస్ స్పెషలిస్ట్ రోల్కి ప్రజెంట్ అయితే హైరింగ్ జరుగుతుంది, ఇండియాకి సంబంధించి. గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో ఇంకొక ఎక్సలెంట్ అప్డేట్ ఏంటంటే రీసెంట్గా మన సబ్స్క్రైబర్ ఎస్తేర్ జోన్స్ అనేసి ఆవిడ ఇండియా మాటలు అయితే సెలెక్ట్ అయ్యారన్నమాట. సో ఆవిడకి ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, సో వర్క్ కూడా స్టార్ట్ అయింది. సో స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి ఆమె యొక్క కామెంట్. సో ఆమెకి మీరు తప్పకుండా ఏం చేస్తారు, కంగ్రాచులేషన్స్ సిస్టర్ అనేసి కింద కామెంట్ చేయండి. సో దట్ ఆవిడ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, అండ్ మీకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది. మన యొక్క ఛానల్ యొక్క కంటెంట్ చూడడం వల్ల ఎవరు నష్టపోరు, సో ఎవరు కూడా డబ్బులు పోగొట్టుకోరు, ఎందుకంటే జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మన ఛానల్లో రోల్ అవుట్ అవుతాయి. సో మనకి 1 కాదు 2 కాదు టోటల్గా 3 ఛానల్స్ ఉన్నాయి. సో ఈ యొక్క VDedic ఛానల్లోనేమో ఆల్ ప్రైవేట్ జాబ్స్ రోల్ అవుట్ అవుతాయి. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, కోర్సెస్, కెరీర్ గైడెన్స్ వీడియోస్ అన్నీ ఉంటాయి. మీకు గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావాలనుకుంటే VDedic గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. లేదు మీరు స్టూడెంట్ అయితే దిస్ ఇస్ విదే ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సరిపోతుంది. సో ఈ యొక్క 3 ఛానల్స్లోనే ఒక జాబ్ సీకర్కి యూజ్ అయ్యే కంటెంట్ అంతా రోల్ అవుట్ చేస్తున్నాం. సో మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే మమ్మల్ని ట్రై చేయండి గైస్. ఓకే, సో గైస్ మీరు కంగ్రాచులేషన్ సిస్టర్ అని టైప్ చేస్తారు కదా, ఇప్పుడు యాక్చువల్ డీటెయిల్స్ చూసేద్దాం, జాబ్ యొక్క డీటెయిల్స్. లెట్స్ స్టార్ట్. గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు గెనియా యొక్క అఫీషియల్ పేజ్ మాట. క్లౌడ్ బేస్డ్ ఆటోమేటెడ్ ప్రాపర్టీ టెక్ ఫర్ న్యూ ఎరా అని మెన్షన్ చేస్తారు, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో వీళ్ళు డిఫరెంట్ కంపెనీస్కి వీళ్ళైతే సపోర్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ చూడండి వీళ్ళ యొక్క ప్రోడక్ట్ ఎలా ఉంటుంది. సో ఇది ఏం చేస్తానంటే, సో మీటర్ రీడింగ్స్ ఆన్ డిమాండ్ HVAC, ఇక్కడ చూడండి HVAC అని ఉంది కదా, సో వీళ్ళ యొక్క ప్రోడక్ట్ మాట. ఆ ప్రోడక్ట్ యూస్ చేసి డిఫరెంట్ బిల్లింగ్స్, మీటర్ రీడింగ్స్ అవి తీసుకొని బిల్లింగ్స్ జనరేట్ చేస్తుంటారు అనమాట, పవర్కి సంబంధించి. ఓకే, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో సేమ్ అదే కంపెనీలో మనకు వచ్చిన అప్డేట్ ఇన్వాయిస్ స్పెషలిస్ట్ 1 రిమోట్ సంబంధించి, అది కూడా ఇండియాకి సంబంధించి. చూడండి ఒకసారి ఇక్కడ క్లియర్ కట్గా. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీకు చూపిస్తాను, సో దట్ మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. క్వాలిఫికేషన్లో హై స్కూల్ డిప్లొమా, సో మీరు 12th పాస్ అయినా డిప్లొమా అయినా మీరు దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ అని ఇచ్చారు ఇక్కడ చూడండి. జనరల్ ఎడ్యుకేషన్ డిగ్రీ అంటే మీరు గ్రాడ్యుయేషన్ చేసినా పర్వాలేదు, ఆర్ 1 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు, మీరు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, మీకు కంప్యూటర్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి, కంప్యూటర్ టైపింగ్ స్కిల్స్ వచ్చి ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మనకి MS ఎక్సెల్, MS వర్డ్, అవుట్లుక్ కనుక తెలుసుంటే వెంటనే అయితే అప్లై చేసుకుంటే చెప్తున్నారు. డేటా ఎంట్రీ, సో మీరు కీప్యాడ్ మీద 10 కీప్యాడ్ ఉంటుంది కదా, 10 కీప్యాడ్ మీద మీకు టైప్ చేయడం రావాలి, కీబోర్డ్ మీద కూడా టైప్ చేయడం రావాలనేసి వీళ్ళైతే చెప్తున్నారు. అంటే డేటా ఎంట్రీ టైప్ ఆఫ్ జాబ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు ఇది. ఓకే, సో ఈ యొక్క జాబ్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ కాంపిటీషన్ ఇక్కడ చూసారు కదా క్వాలిఫికేషన్. ఇప్పుడు అసలు ఈ యొక్క కంపెనీ గురించి మొత్తం డీటెయిల్స్ ఇక్కడ చెక్ చేసుకోండి. గెనియా వాజ్ బిల్ట్ ఇన్ ఫౌండేషన్ లిజనింగ్ అండ్ సర్వింగ్ అవర్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ కన్స్యూమర్ నీడ్స్ స్టార్టింగ్ విత్ అవర్ ఫ్లాగ్షిప్ ఓవర్ టైమ్ HVAC ప్రోడక్ట్. సో ఈ యొక్క ప్రోడక్ట్ బేస్ చేసుకుని వీళ్ళైతే వర్క్ చేసుకుంటారు అన్నమాట యూఎస్లోని. ఓకే, సో ఇన్వాయిస్ స్పెషలిస్ట్గా మీరేం చేయాలి అని ఇక్కడ చూస్తే, ఇక్కడ సబ్మీటర్ బిల్డింగ్ డిపార్ట్మెంట్లో మీరైతే వర్క్ చేస్తారు. సో వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట. హై లెవెల్ కస్టమర్ సపోర్ట్ త్రూ యాక్యురసీ, కంప్లీట్నెస్, టైమ్లీ ఎంట్రీ, వ్యాలిడేషన్, డేటా వ్యాలిడేషన్ అంతా కూడా చేస్తారు. ఓకే, సో బిల్లింగ్ అంతా ప్రాపర్గా ఎంటర్ అవుతుందా లేదా అన్నీ కూడా చెక్ చేస్తారన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మీటర్ రీడింగ్ అండ్ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ప్రాపర్గా ఎంటర్ చేస్తారు, అండ్ యూటిలిటీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ప్రాపర్గా మెయింటైన్ చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు. ఓకే, సో MS ఎక్సెల్ ఫైల్స్, PDF ఫైల్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తారు, రిపోర్ట్స్, ఇన్వాయిస్ అన్ని కూడా క్రియేట్ చేసి వాళ్ళకైతే పంపిస్తారనేసి చెప్తున్నారు అనమాట. ఇంకా క్లియర్గా డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మంచి అప్డేట్ ఇది. సో ఇక్కడ చెప్పాలంటే కాంపిటెన్సీస్లో మీకు అడాప్టబిలిటీగా ఉండాలి, అటెంటివ్గా ఉండాలి, డిపెండబిలిటీ, ఇవన్నీ జనరల్ థింగ్స్. కొద్దిగా యాక్టివ్గా ఉండే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయండి గైస్. ఓకే, సో ఫ్లెక్సిబుల్ వర్క్ మనకైతే ఉంటుంది. సో 24 days PTO ఉంటుంది మనకి, ట్రైనింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి కాంప్రహెన్సివ్ లీవ్ ఆప్షన్స్ కూడా మనకైతే ఉంటాయి. మెటర్నిటీ, పెటర్నిటీ, అడాప్షన్ మొత్తం అన్నీ కూడా ఉంటాయి, లీవ్స్ ఇస్తారు. హెల్త్ అండ్ సేఫ్టీ ఫస్ట్ వీళ్ళకి. సో
టాప్ వర్క్ ప్లేస్ హానర్స్లో మనకి 2021 నుంచి 2024లో వీళ్ళకైతే అవార్డ్స్ కూడా వచ్చాయంటే చెక్ చేసుకోండి. బ్యాలెన్స్డ్ వర్క్ వీక్ కూడా మాకైతే ఉంటుంది. 5 days వర్క్ షెడ్యూల్ అయితే ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకోవడానికి కావాల్సిన కిట్ అంతా కూడా వీళ్ళే పంపిస్తారు. ఓకే, అప్లై ఫర్ ది జాబ్ ఇక్కడ చూడండి డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేస్తారు ఇలాగా. సో కవర్ లెటర్ గురించి మీకు ఫార్మేట్ కనుక లేకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. కవర్ లెటర్ అక్కడ నుంచి క్లిక్ చేసి యాక్సెస్ చేసుకుని మీ డీటెయిల్స్తో ఫిల్ చేసుకోండి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఇచ్చేస్తే సరిపోతుంది. సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేస్తుంటే ఒక మెయిల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. మీరు కనుక మెయిల్ రిసీవ్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్తో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.